శాతం ఎలా సాధ్యం? 50% సీలింగ్ ఎత్తేయకుండా 42% ఎలా సాధ్యం? 52% సుప్రీంకోర్టు ఒక సీలింగ్ పెట్టింది, రిజర్వేషన్ 50% మించొద్దు అని. ఎప్పుడు? 92లో పెట్టింది. 9 మంది జడ్జిలు 92లో 50% మీరు సీలింగ్ దాటొద్దని చెప్పింది. 50% సీలింగ్ దాటొద్దని చెప్పినాక పార్లమెంట్ కూడా చట్టం చేయదు. పార్లమెంట్ కూడా చట్టం చేసే అధికారం రాదు. పార్లమెంట్ కూడా ఎందుకు రాదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సుప్రీంకోర్టు ఒకటి చెప్పింది, వర్గీకరణ చేసే అధికారము, ఎస్సీల వర్గీకరణ చేసే అధికారం మీకు లేదు, రాష్ట్రాలకు లేదు, పార్లమెంట్కి మాత్రమే ఉందని చెప్పింది. పార్లమెంట్లో చట్టం రాలేదు. మరి అదే సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పింది. ఎప్పుడు? 2004లోమో లేదని చెప్పింది, 2024లోమో ఉన్నదని చెప్పింది. చెప్పిన తర్వాత ఏమైంది? రాష్ట్రాలు వర్గీకరణ చట్టం చేసుకున్నాయి. అట్లనే బీసీల అంశం కూడా రాష్ట్రాల అంశం, జాతీయ అంశం కాదు. ఎస్సీల అంశం అయితే జాతీయ అంశం ఇంకా. సో కాబట్టి రాష్ట్రాలకు అధికారం ఇస్తే, అంటే 50% సీలింగ్ ఎత్తేస్తే రాష్ట్రాలు చేసుకునే అధికారం కనుక ఉన్నది కాబట్టి 50% సీలింగ్ మాత్రమే అడ్డంకి. అక్కడ దాన్ని ఎత్తేస్తే, 11 మంది జడ్జిల చేత ఎత్తేపిస్తే, అంటే ఓవర్ రూల్ చేస్తే, అది చాలా ఈజీ ప్రాసెస్. ఎంత ఈజీ అంటే ఒక 3 నెలల్లో ఆ సుప్రీంకోర్టు అంతా కూడా న్యాయ విచారణ చేపడుతుంది, 3 నెలల్లో జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఒక 6 నెలలు పడుతుంది. కానీ మనకైతే ఒక మార్గం ఏర్పడుతుంది, చట్టం చేసుకునే అధికారం వచ్చేస్తుంది. పర్మనెంట్ గా తెలంగాణలో చట్టం చేసుకునే 42% చట్టం లోకల్ బాడీలో చేసుకునే అధికారం వచ్చేస్తుంది. కానీ దానికి అడ్డంకిగా మారిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టులా, దాన్ని తొలగించకుండా, దాని గురించి మనం కార్యాచరణ రూపొందించుకోకుండా, ఇలా పార్లమెంట్లో చట్టం రావాలి, పార్లమెంట్లో చట్టం వచ్చి 9th షెడ్యూల్లో పెట్టాలి. పార్లమెంట్లో చట్టం రావాలంటే దేశవ్యాప్తంగా కులగణన జరగాలి. అది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. ఆల్రెడీ బీజేపీ ప్రకటించింది, మేము కులగణన చేస్తామని చెప్పి. అది చేసిన తర్వాత, దేశవ్యాప్తంగా డాటా వచ్చిన తర్వాత, దాన్ని పార్లమెంట్ ఆమోదించిన తర్వాత, అప్పుడు చట్టము ప్రతిపక్షాలు ఆమోదించిన తర్వాత అది చట్టం అవుతుంది. దానికి ఎంత టైం పడుతుంది? 2 నెలలు పట్టదు కదా. 2 నెలలు ఆగితే ఏమన్నా చట్టం వస్తుందా? 2 నెలలు ఆగండి, 2 నెలలు ఆగండి అని చెప్తే వస్తుందా? రాదు. దానికి కనీసం 2-3 ఏళ్ళు పడుతుంది. సో అప్పటిదాకా లోకల్ బాడీ ఎన్నికలు ఆపాలా? దానివల్ల లాభమా బీసీలకు? దానివల్ల బీసీలకు లాభమా? మరి అట్లాంటప్పుడు పరిష్కారం ఏమిటి? పరిష్కారం ఏమిటి అంటే, ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది, మేము పార్టీ పరంగా ఇస్తాము. ఒకవేళ కోర్టుల సమస్య అడ్డం వచ్చింది కాబట్టి, మేము మా ప్రయత్నం చేసినాము, కోర్టులు అడ్డుకున్నాయి కాబట్టి, 50% సీలింగ్ అనే అంశంతో అడ్డుకున్నాయి కాబట్టి మేము పార్టీ పరంగా ఇచ్చుకుంటాము. 50%కు లోబడి ఎన్నికలు నిర్వహిస్తూనే అదనంగా రావాల్సిన, అంటే 23% బీసీలకు ఇస్తూనే, మిగతా అదనంగా రావాల్సిన 19% మేము పార్టీ పరంగా ఇచ్చుకుంటాము. దానివల్ల లాభమా నష్టమా? దానివల్ల బీసీలకు లాభము. గతంలో 2019లో జిల్లా పరిషత్ చైర్మన్లు కేవలం 6 వచ్చాయి బీసీలకి, ఇప్పుడు 13 వస్తాయి. పార్టీ పరంగా ఇచ్చినా సరే 13 అయితే. ఎందుకంటే మొన్న లోకల్ బాడీకి సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 13 జిల్లా పరిషత్తులు బీసీలకు రిజర్వ్ అయినాయి. మరి ఇవాళ పార్టీ పరంగా ఇచ్చినా కూడా 7 పార్టీ పరంగా అదే రిజర్వేషన్లు బీసీలకు ఇస్తారు. అదే జిల్లాలు, ఏ జిల్లాలైతే రిజర్వ్ అయినాయో ఆ జిల్లాలని బీసీలకు ఇస్తారు. ఇవ్వాలని డిమాండ్ చేద్దాము. ఇవ్వకపోతే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పని పడదాము. ఎందుకంటే అధికారంలో నువ్వు ఉన్నావు కాబట్టి, నువ్వు 42% అమలు చేస్తానని చేస్తలేవని చెప్పేసి అప్పుడు యుద్ధం చేద్దాం కాంగ్రెస్ మీద. అంతేగాని ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తాము అన్నాక కూడా నువ్వు వద్దు అని ఎట్లా అంటావు? ఒకవేళ వద్దంటే 2 నెలల్లో వస్తుందా? 2 నెలల్లో జీవో వస్తుందా? వచ్చే అవకాశం ఉందా? అయితే 11 మంది జడ్జిల ద్వారా రూలింగ్ రావాలి, లేదా పార్లమెంట్లో చట్టం రావాలి. ఇది అయ్యే పని కాదు, అంత తొందరగా అయ్యే పని కాదు. సో కాబట్టి అయ్యే పని ఏంటంటే, లోకల్ బాడీ ఎన్నికల్లో 50% సీలింగ్ మించకుండా ఏమన్నది
కోర్టులు చెప్పినాయి కాబట్టి దాన్ని అమలు చేస్తూనే పార్టీ పరంగా అదనంగా ఇచ్చుకోవడం వల్ల బీసీలకు లాభం. ఎస్సీ ఎస్టీలకు ఎట్లాగూ వాళ్ళకు గతంలో ఎస్సీకి 15% ఉంది. ఈవెన్ ఇంకా ఈయన చట్టం లేకుండా ఎస్టీలకు 4% అదనంగా పెంచిండు, 10% ఇచ్చిండు. దాన్ని మేము అబ్జెక్షన్ చెప్పట్లేదు. 42% బీసీలకు వాటా పెరుగుతున్నప్పుడు ఎస్టీలకు పెరిగితే తప్పేం లేదు వాళ్ళ జనాభా ప్రకారంగా. కానీ మనకు అందరికీ న్యాయం జరిగే విధంగా కార్యాచరణ ఉండాలా? లేకపోతే మీరు జీవో అంటే కాంగ్రెస్ పార్టీ చేతిలో లేదు, ఇప్పుడు చట్టం చేసే పరిస్థితి లేదు, జీవో తెస్తే చెల్లదని కోర్టులే కొట్టేసినాయి. మరి అట్లాంటి పరిస్థితులలో ఎన్నికలు ఎంతకాలం ఆపినా కూడా మరి నష్టం వల్ల అమ్మ గ్రామాలు ఆల్రెడీ కనీసము 3,000-4,000 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర బడ్జెట్ ఆగిపోతుంది. దాంతో గ్రామాల అభివృద్ధి ఆగిపోతుంది. అలాగే ఎస్సీ ఎస్టీలు ఏం పాపం చేశారని వాళ్ళని ఎందుకు ఆపాలి? 42% బీసీల వాటా కోసం 42% బీసీల వాటా కోసం ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ 2011 జనాభా లెక్కల ప్రకారంగా రిజర్వ్ అయిన సీట్లని వాళ్ళని ఎందుకు ఆపాలి? వాళ్ళు కాబట్టి అందరికీ న్యాయం జరిగే విధంగా ఇవాళ ఒకే ఒక పరిష్కారము 50% సైలింగ్ మించకుండా అధికారికంగా నోటిఫికేషన్ ఇవ్వడం, అనధికారికంగా 42% వాటా దక్కే విధంగా బీసీలకు న్యాయం చేయడం. ఈ అంశాలు జోలికి పోకుండా 9th షెడ్యూల్ అని చాలా మంది బీసీ జాకుల పేరు మీద ఆ పార్టీ చెప్పినట్టు ఈ పార్టీ చెప్పినట్టు ఈ జాకులు ఏవైతే ఉన్నాయో దానివల్ల అగ్రవర్ణాలకే బెనిఫిట్, అగ్ర కులాలకే బెనిఫిట్. అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా బీసీ ద్రోహ పార్టీలే, అది బహుజన ద్రోహ పార్టీలే. బహుజనుల అధికారంలో రాజ్య పార్టీలు కాదవి, బీసీని ముఖ్యమంత్రి చేసే పార్టీలు కాదవి. మరి వాటిని గెలిపించడానికి ఇలా బీసీ జేఏసీ పేరు మీద కుల సంఘాలు ఏవైతే ఆడుతున్న నాటకం ఉన్నాయో ఆ అగ్రవర్ణ పార్టీలు ఇచ్చే డబ్బులకు లేదంటే తాయిలకు ఆశపడి ఇలా బీసీ సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్న ఈ కుల సంఘాలు కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలవాల్సిన అవసరం ఉంది. చట్టం అనే దానివల్ల ఇవాళ అడ్డంకి ప్రధానంగా 50% సీలింగ్ అనే అక్కడ కాడ ఆగిపోయిన ఈ ఎన్నికలు, ఈ 42% ఆగిపోయింది. కాబట్టి దాన్ని తీసుకొస్తూనే మేము తెలంగాణ బహుజన కూటమిగా మా కార్యాచరణ 50% సీలింగ్ ముందట ఎత్తేయడం అనే కార్యాచరణతోనే ఇది సాధ్యమవుతుంది. రేపు పార్లమెంట్లో ప్రక్రియ అనే దాంట్లో సుదీర్ఘంగా ఉంటుంది. విద్యా ఉద్యోగ రంగాల్లోతో పాటు రాజకీయ రంగంలో అది లోకల్ బాడీ ఒకటే కాదు, ఎమ్మెల్యే ఎంపీలో కూడా 42% వాటా అది రావాలి. అది మా నారగోని గారు మొదటి నుండి మేము చెప్తున్నది అదే. ఇది దీర్ఘకాలిక పోరాటం. ఏది ఎమ్మెల్యే ఎంపీలు 42% రావాలి, లోకల్ బాడీలు రావాలి, ప్లస్ విద్యా ఉద్యోగ రంగాల రావాలి బీసీలకు. అట్లాగే ఎస్టీలకు పెరిగిన జనాభా ప్రకారంగా 20% రావాలి, ఎస్టీలకు 10%, మైనార్టీలకు 10% రావాలి. వచ్చినప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది అన్ని వర్గాలకు. సో ఆ రకంగా రావాలంటే పార్లమెంట్లో సమగ్రంగా రిజర్వేషన్ల చట్టం రావాలి. ఆ చట్టం రావాలంటే చాలా టైం పడుతుంది. దానికి లోకల్ బాడీ ఎన్నికలకు ముడిపడితే అది అయ్యే పని కాదు. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలు ఇవాళ పార్టీ పరంగా అదనంగా ఇస్తూ 50%కు లోబడి ఇస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీలకు కూడా న్యాయం జరుగుతుంది, మహిళలకు కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా మనము నిర్ణయం తీసుకోవడానికి బీసీ సమాజాన్ని పక్కదారి పట్టించే విధంగా కాకుండా బీసీ సమాజానికి మేలు చేసే విధంగా తెలంగాణ బహుజన కూటమి పనిచేస్తుంది. తర్వాత అంతిమంగా 2028లో బహుజనులే బీసీ ముఖ్యమంత్రితోనే, ఎస్సీ ఎస్టీల ముఖ్యమంత్రులతోనే, అంటే బహుజన కూటమి బీసీ మొదటి సంవత్సరంలో ముఖ్యమంత్రి, 2వ సంవత్సరంలో ఎస్సీ, 3వ సంవత్సరంలో ఎస్టీ, 4వ సంవత్సరము మైనార్టీ, 5వ సంవత్సరం మహిళ, ఇట్లా 5 ఏళ్లలో 5 వర్గాలకు అవకాశం వచ్చే విధంగా తెలంగాణ బహుజన కూటమి పనిచేస్తుందని చెప్పి మా చర్చ, మా యొక్క అభిప్రాయము. సో కాబట్టి ఆ దిశగా అడుగులు వేసే దిశగా బహుజన కూటమి పనిచేస్తుంది. వీళ్ళు మిగతా వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఏంటంటే అవి అగ్రవర్ణాలని అధికారం తీసుకురావాలి. కాంగ్రెస్ పోతే బీఆర్ఎస్ కాకపోతే బీజేపీని. మరి దీనివల్ల బహుజనులకు బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయమా అన్యాయం జరుగుతుందా? సో ఈ కార్యాచరణలో భాగంగా తెలంగాణ బహుజన కూటమి భవిష్యత్ కార్యాచరణ పనిచేయబోతున్నది. సో ఇందులో భాగంగా ఈ 50% సీలింగ్ ఎత్తేయడం ఎలా అనేది మొదటి కార్యాచరణ. ఆ మొదటి కార్యాచరణలో రేపు 28వ తారీఖున రౌండ్ టేబుల్ పెడతాం. అందరం పిలుస్తాం, బీఆర్ఎస్ని పిలుస్తాం, బీజేపీని పిలుస్తాం, కాంగ్రెస్ని పిలుస్తాం. ఎట్లయితే కరెక్ట్, మేము చెప్తుంది కరెక్టా, వాళ్ళు చెప్తుంది కరెక్టా, ఎవరు చెప్తుంది కరెక్టు అనే అంశాల్ని ఓపెన్ డిబేట్ పెడదాం, ప్రజల ముందు పెడదాం.
ఏది మేలు చేస్తుంది బీసీల కంటే ఆ రకంగా ముందుకు పోదామనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో ఆ కార్యాచరణ దిశగా అడుగులు వేస్తాం. 28వ తారీఖున అన్ని సంఘాలు ఓపెన్ గా రావాల్సిందిగా, రాజకీయ పార్టీ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఆధార్ పార్టీ